దుడిపించుతున్నారు. కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఆక్రమణకు గురైన భూముల్లో అధికారులు బోర్డులు పెట్టారు. కాశీనాయన మండలం నాయనపల్లి గ్రామంలో సర్వే నంబర్ 129/1లో 319 ఎకరాలు, సర్వే నంబర్ 130లో 169 ఎకరాలు, సర్వే నంబర్ 217లో 856 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ అధికారులు బోర్డులు పెట్టారు. భూములను ఎవరైనా ఆక్రమించినా, సాగు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్లు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సోదరుడు సత్యనారాయణ రెడ్డిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూముల్లో బోర్డులు ఏర్పాటు చేయడంతో వ్యవసాయానికి ఉపయోగించిన విద్యుత్ కనెక్షన్లు అధికారులు తొలగించారు. కడప జిల్లా బద్వేలులో రెచ్చిపోతున్న కబ్జా రాయుళ్లకు ప్రభుత్వం చెక్ పెట్టింది. భూ కబ్జాలపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్నారు. కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఆక్రమణకు గురైన భూముల్లో అధికారులు బోర్డులు పెట్టారు. కాశీనాయన మండలం నాయనిపల్లి గ్రామంలో సర్వే నంబర్ 129/1లో 319 ఎకరాలు, సర్వే నంబర్ 130లో 169 ఎకరాలు, సర్వే నంబర్ 217లో 856 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ అధికారులు బోర్డులు పెట్టారు. భూములను ఎవరైనా ఆక్రమించినా, సాగు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్లు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సోదరుడు సత్యనారాయణ రెడ్డిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూముల్లో బోర్డులు ఏర్పాటు చేయడంతో వ్యవసాయానికి ఉపయోగించిన విద్యుత్ కనెక్షన్లను అధికారులు తొలగించారు. వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ అవధూత కాశీనాయన మండల పరిధిలోని నాయనపల్లె గ్రామ పంచాయతీ రెవెన్యూ 129-1, 130, 217 ఈ సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అక్కడ సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ట్రాన్స్ఫార్మర్ల ద్వారా మోటార్లు ఆడించుకొని ఆ ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నటువంటి వీటిని ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవనీయులైన ఆర్డీఓ గారు, మా పై అధికారుల ఆదేశాల మేరకు 6 ట్రాన్స్ఫార్మర్లను స్వాధీనం చేసుకొని మా కార్యాలయంకు తీసుకొని రావడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ అవధూత కాశీనాయన మండల పరిధిలోని నాయనపల్లె. దీనికి సంబంధించి పూర్తి